తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, ఏపీ మాజీ సీఎం జగన్ల మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ గురించి అందరికీ తెలిసిందే. 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. అయితే ఆ తర్వాత 2024లో ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో జగనే గెలుస్తారంటూ జోస్యం చెప్పారు కేసీఆర్. కానీ ఆయన అంచనాలు తారుమారయ్యాయి. ఏకంగా 164 సీట్లతో కూటమి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత నుంచి కేసీఆర్ సైలెంట్ అయిపోయారు. కూటమి విజయం గురించి కానీ, జగన్ ఓటమి గురించి కానీ ఎక్కడా మాట్లాడలేదు. ఇక చంద్రబాబు అధికారం చేపట్టి 10 నెలలు గడుస్తోంది. గత 5 ఏళ్ల పాలనలో జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, చంద్రబాబు సీఎం అయ్యాక పాలనను గాడిన పెడుతున్నారని చెబుతున్నారు కూటమి నేతలు. ఇలాంటి టైంలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అది కూడా సందర్భం లేకుండా. కేవలం పొత్తుల వల్లే చంద్రబాబు గెలిచారని హాట్ కామెంట్స్ చేశారు కేసీఆర్. వాస్తవానికి ఇప్పుడు చంద్రబాబు ప్రస్తావన అనవసరం. కానీ కేసీఆర్ చంద్రబాబుని టార్గెట్ చేయడం వెనుక ప్లాన్ ఏమై ఉంటుందా అని రాజకీయ విశ్లేషకులు ఆలోచిస్తున్నారు. అయితే వ్యూహం లేకుండా కేసీఆర్ అలా మాట్లాడరు. పైగా తెలంగాణలో చంద్రబాబు రాజకీయం చేయడం లేదు. అటువంటి చంద్రబాబు ప్రస్తావన కేసీఆర్ తీసుకొచ్చారంటే తెర వెనుక ఏదో జరుగుతోందన్న ప్రచారం నడుస్తోంది. తెలంగాణలో బీజేపీ క్రమక్రమంగా బలపడుతోంది. ఏపీలో కూటమి పార్టీలు బలంగా ఉన్నాయి. జనసేనకు సైతం అంతో ఎంతో ఆదరణ ఉంది. ఇక టీడీపీకి సంప్రదాయ ఓటు బ్యాంక్ ఉంది. ఈ క్రమంలో తెలంగాణలో ఎన్డీఏను యాక్టివ్ చేయాలనే ఆలోచనలో బీజేపీ నేతలు ఉన్నారు. తద్వారా తెలంగాణలో బలపడాలని బీజేపీ భావిస్తోంది. ఇందులో భాగంగానే అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలో చంద్రబాబును దెబ్బతీసి సెల్ఫ్ డిఫెన్స్ లో పడేయడానికే ఆ తరహా వ్యాఖ్యలు చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ తెలంగాణలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి బలపడితే అది అంతిమంగా బీఆర్ఎస్ కు నష్టం చేకూరుస్తుంది. దీని ప్రభావం బీఆర్ఎస్ ఓటు బ్యాంకును చీలుస్తుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ తాజా వ్యాఖ్యలు చేశారనే వాదన కూడా ఉంది. మరి చూడాలి కేసీఆర్ ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే కేసీఆర్ కష్ట సమయాల్లో సెంటిమెంట్ కార్డును ఉపయోగించి ప్రజల మద్దతు సంపాదించడంలో దిట్ట అనే పేరుంది. ఈ ఆరోపణలు ఆయనపై చాలా కాలంగా ఉన్నాయి. తాజాగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో జరిగిన బీఆర్ఎస్ సమావేశంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఈ విమర్శలకు మరోసారి బలం చేకూరుస్తున్నాయి. పొత్తు లేకపోతే చంద్రబాబు గెలిచేవారు కాదని కేసీఆర్ కామెంట్ చేయడం వెనుక రాజకీయ వ్యూహం ఉందనే అనుమానాలు కలుగుతున్నాయి. కేసీఆర్ రాజకీయ జీవితం చూస్తే ఆయన తన ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని వారిని బూచిగా చిత్రీకరించడం ద్వారా తన రాజకీయ ఎత్తుగడలను సాగిస్తుంటారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సీమాంధ్ర నాయకులను లక్ష్యంగా చేసుకుని ప్రజల్లో తెలంగాణ సెంటిమెంట్ను రగిలించిన విధానం ఇందుకు ఓ ఉదాహరణగా నిలుస్తోంది. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో కేసీఆర్ మళ్లీ తన పాత వ్యూహాన్ని బయటకు తీసినట్టు కనిపిస్తోందంటున్నారు. చంద్రబాబును విమర్శించడం ద్వారా ఆయన తెలంగాణలో తన పార్టీ స్థితిని బలోపేతం చేసుకోవాలని చూస్తున్నారా అనే ప్రశ్న తలెత్తుతోంది. తెలంగాణలో టీడీపీ గతంలో బలంగా ఉండేది. అయితే 2014 తర్వాత ఆ పార్టీ క్రమంగా దిగజారిపోయింది. అయినా కేసీఆర్ మాత్రం ఇప్పటికీ చంద్రబాబు పేరును పదే పదే ప్రస్తావించడం వెనుక వ్యూహం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చంద్రబాబు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి నాయకుడిగా బలమైన స్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఆయన టార్గెట్ చేయడం ద్వారా కేసీఆర్ తన పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడంతో పాటు తెలంగాణ ప్రజల్లో చంద్రబాబు పట్ల ఉన్న పాత వ్యతిరేకతను రగిలించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు కేసీఆర్ తాజా వ్యాఖ్యల్లో మళ్లీ మనదే అధికారం అని చెప్పడం ద్వారా తెలంగాణలో తన పార్టీ రాబోయే ఎన్నికల్లో గెలుస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో చంద్రబాబును ప్రస్తావించడం వెనుక పలు కారణాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి ఉందనే విమర్శలున్నాయి. కాంగ్రెస్ పని అయిపోయిందని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇక మిగిలింది బీజేపీ మాత్రమే. వరుసగా 3 సార్లు కేంద్రంలో అధికారంలోకి రావడం ఆ పార్టీకి పెద్ద ప్లస్. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో కూడా బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలో సీమాంధ్రులు బీఆర్ఎస్ కు అండగా నిలిచారు. ఒకవేళ బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ఇప్పుడు పోటీ చేస్తే సీమాంధ్రుల మద్దతు ఎన్డీఏ కూటమికే మళ్లుతుందని కేసీఆర్ భయపడుతున్నారు. అందుకే చంద్రబాబును బూచిగా చూపే ప్రయత్నం చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే ఎన్డీఏ కూటమి ప్రయోగాన్ని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తారని అంటున్నారు. అదే గనుక జరిగితే ఇబ్బంది పడేది బీఆర్ఎస్ అని అంటున్నారు. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అన్ని వనరులకు కొదవలేదు. ఏపీలో అధికారంలో ఉన్న చంద్రబాబు వ్యూహాలకు తిరిగుండదు. పవన్ అంటేనే యూత్ కి ఒక అట్రాక్షన్. మరి ఈ కాంబోని జనాలు గనుక మెచ్చితే దెబ్బతినేది ముందు బీఆర్ఎస్ అని అంటున్నారు. బీఆర్ఎస్ కి 2024 పార్లమెంట్ ఎన్నికల్లోనే ఒక్క సీటు దక్కలేదు. బీజేపీ 8 సీట్లు గెలుచుకుంది.
అలాగే ఇటీవల 2 ఎమ్మెల్సీ సీట్లు కూడా గెలుచుకుంది. అలా ఎన్నిక ఏదైనా సరే బీజేపీ అంతకంతకు బలపడుతోంది. బీఆర్ఎస్ ను చూశారు, కాంగ్రెస్ ని చూశారు, బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇస్తే తప్పేంటి అన్నది జనాలు గనుక అనుకుంటే గులాబీ పార్టీకి షాక్ తగులుతుందన్న వాదన ఉంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందు జాగ్రత్తగానే చంద్రబాబు మీద కామెంట్స్ చేశారని అంటున్నారు. రేపటి రోజున ఎటు బీజేపీతో పాటు బాబు మీద కూడా విమర్శలు చేయాల్సి ఉంటుందన్నది గుర్తెరిగి ఇలా చేస్తున్నారని అంటున్నారు. తెలంగాణ వనరులను అంతా దోచుకోవడానికి వస్తున్నారని చెప్పడం ద్వారా మరోమారు సెంటిమెంట్ను రాజేయాలని చూస్తున్నట్టుగా కూడా కనిపిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సొంతంగా ఒంటరిగా పోటీకి దిగుతామని కేసీఆర్ పైకి చెప్పారు. కానీ ఎన్డీఏ బలంగా 3 పార్టీలతో వస్తే కాంగ్రెస్ అధికారంలో ఉంటే బీఆర్ఎస్ ఒంటరిగా ఢీ కొట్టగలదా అన్నది కూడా చర్చగా ఉంది. మొత్తానికి చూస్తే గనుక తెలంగాణలో ఎన్డీఏ కూటమి ఎంటర్ అయితే కేసీఆర్ డైరెక్ట్ గా చంద్రబాబు మీద ఘాటైన విమర్శలు చేస్తారని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో, కేసీఆర్ ఎలాంటి వ్యూహాలు రచిస్తారు.